అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అందుబాటులోకి వచ్చాయి. దానికి సంబంధించినటువంటి విషయాలతో పాటు ఏపీ సెట్ సహా ఏపీలో వివిధ సెట్స్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ముందుగా జేఈ మెయిన్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అన్నీ మీరందరూ అప్లై చేసినటువంటి JEE.main.nta.nic.in అనే వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ఎవరైనా మీ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర మీరు క్లిక్ చేస్తే రెస్పాన్స్ షీట్కి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. దానికి తగ్గట్టుగా మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ప్రొవైడ్ చేస్తే మీకు మీ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా మీరు చేసినటువంటి అన్నిటి ఆన్సర్ సంబంధించినటువంటి వివరాలని పరిశీలించండి. ఖచ్చితంగా వాటన్నిటి వివరాలని తెలుసుకోండి. దాంతోపాటు ఎక్కడైనా ఛాలెంజ్ చేయాలంటే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కడైనా ఆన్సర్ మీద ఛాలెంజ్ చేయాలనుకుంటే దానికి సంబంధించి 6వ తారీఖు అర్ధరాత్రి వరకు అనుమతి ఉంటుంది. మీరు ఎవరైనా ఆన్సర్ని ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి విషయం. ఒక క్వశ్చన్ మీరు ఛాలెంజ్ చేసి అక్కడ 5 మార్కులు, ఎందుకంటే రాంగ్ ఆన్సర్గా మీరు కరెక్ట్ అనుకున్నటువంటి ఆన్సర్ని రాంగ్ ఆన్సర్గా పొందుపరిస్తే మీకు -1 మార్క్ వస్తుంది. లేదు మీరు అది కరెక్ట్ అని ప్రూవ్ చేయగలిగితే మీకు +4 అవుతుంది. కాబట్టి అది ఇది కలిపితే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. 5 మార్క్స్ యాడ్ అయిందంటే మీ టోటల్, మీ పర్సంటైల్ చాలా చేంజ్ వస్తుంది. సో మీ ఫ్యూచర్ చాలా కీలకం. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ ఆన్సర్కి సహాయంతో మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ని ఖచ్చితంగా పరిశీలించండి. రెస్పాన్స్ షీట్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా ఛాలెంజ్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. ఛాలెంజ్ చేయడం ద్వారా ఆన్సర్ కీ మీద మీకున్నటువంటి అభ్యంతరాల్ని ఖచ్చితంగా ఎన్టీఏకి తెలియజేస్తే, అది కూడా 6వ తారీఖు అర్ధరాత్రిలోగా తెలియజేస్తే దాని మీద మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి వచ్చినప్పుడు కొన్నైనా మార్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు వెల్లడించినటువంటి ప్రిలిమినరీ ఆన్సర్కి సంబంధించి ఈ రెస్పాన్స్ షీట్స్లో ముఖ్యంగా ఫిజిక్స్లో కొన్ని క్వశ్చన్ సంబంధించినటువంటి విషయాల మీద చాలామంది ఎక్స్పర్ట్స్ అభ్యంతరాలు పెడుతున్నారు. దానికి సంబంధించి ఛాలెంజ్ కూడా చేయబోతున్నారు. కొన్ని మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని మారుస్తారు, ఎన్ని డ్రాప్ చేస్తారు, ఇవన్నీ తర్వాత అధికారికంగా ఎన్టీఏ చెప్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎవరైనా మీ ఆన్సర్కి సంబంధించి, మీ రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఛాలెంజ్ చేయాలనుకుంటే ఉన్నటువంటి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ మీ రెస్పాన్స్ షీట్స్ని, అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇస్తే ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో కనిపిస్తాయి. కాబట్టి చూసుకుని మీ వచ్చేటువంటి మార్కులు ఎంత, మీరు అనుకున్నటువంటి ఆన్సర్ సంబంధించి ఎక్కడైనా వేరియేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించడం చాలా చాలా కీలకం. గుర్తుపెట్టుకోండి. ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ సెట్ సహా వివిధ సెట్స్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఈరోజు మీడియాలో అందుబాటులోకి వచ్చింది. అందులో ముఖ్యంగా ఏపీ సెట్కి సంబంధించి 23 ఏప్రిల్ నాడు ఎగ్జామ్ జరగబోతుంది. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏపీ సెట్ ఇది JNTU కాకినాడ వాళ్ళు నిర్వహిస్తున్నారు. 12th మే నుంచి 20th మే వరకు, అంటే మొదట బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ జరుగుతుంది, ఆ తర్వాత ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి జరగబోతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి కోర్సుల మీద ఈ ప్రవేశం సంబంధించి జరిగేటువంటిది 4వ తారీఖు, అంటే ఫిబ్రవరి 4th నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక ఏపీ సెట్ దీన్ని 2nd మే నాడు నిర్వహించబోతున్నారు. ఒకనాడే రేపటి నుంచి, అంటే 5th ఫిబ్రవరి నుంచి దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏపీజీఈ సెట్ ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. 28th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు 3 days పాటు నిర్వహిస్తున్నారు. ఇది 6th ఫిబ్రవరి నాడు, అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది. ఏపీ లా సెట్ SPMVV తిరుపతి వాళ్ళు నిర్వహిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు. దీనికి 4వ తారీఖున 4th మే నాడు దీని ఎగ్జామ్ జరగబోతుంది. 12th ఫిబ్రవరి నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏపీ ఎడ్సెట్ ఇది ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్ప వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీన్ని 4th మే నాడే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 11th ఫిబ్రవరి నుంచి మొదలుకి పెట్టబోతున్నారు. ఏపీజీసీఎట్ దీనికి సంబంధించి వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. 8th నుంచి 11th మే వరకు ఈ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దీనికి 9th ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతుంది. ఏపీఈ సెట్ దీనికి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్స్ స్కిల్ టెస్ట్ విల్ కమెన్స్ ఆన్ 3rd జూన్. దానికి సంబంధించినటువంటి 3rd జూన్ నాడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ 13th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ రోజు నుంచి
ఏపీ ఈ సెట్, ఏపీ ఈఏపీ సెట్, 2 సెట్లు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. రేపు ఐ సెట్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏపీకి సంబంధించి వివిధ సెట్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. కాబట్టి ఏపీలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలన్నా కన్వీనర్ కోటాలో చేరేదానికి తగ్గట్టుగా దాదాపు 1,80,000 మంది నుంచి 1,90,000 మంది వరకు ఈ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అలాంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ దీన్ని కూడా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉపయోగం. ఎందుకంటే కన్వీనర్ కోటాలో ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. నాన్ లోకల్ కేటగిరీలో కేవలం 5% సీట్స్ మాత్రమే ఇస్తారు. అది కూడా ఏపీలో సంబంధించినటువంటి వివిధ రకాల ఆధారాలన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. సో ఆ లోకాలిటీ విషయంలో కూడా డొమిసిల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ విషయంలో కూడా జాగ్రత్తలు పడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి మీరంతా ఆ రిజిస్ట్రేషన్ విషయంలో ఇప్పుడే వేగంగా పూర్తి చేసుకుంటే మీరు మొత్తం ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈఏపీ సెట్ సంబంధించి, జేఈఈ మెయిన్ 2026 సంబంధించి. సో జేఈఈ మెయిన్ రెస్పాన్స్ షీట్స్ పరిశీలించడం మర్చిపోకండి. ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి వీలైనంత వేగంగా ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయండి. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా ఏవైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ మనం స్టార్ట్ చేసాం. ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీరు రేపు అడ్మిషన్ టైంలో మీకు మంచి క్యాంపస్లో చేరేదానికి తగ్గట్టుగా అవసరమైన అన్ని రకాల గైడెన్స్ని మనం అందిస్తాం. అవసరమైన కావలసినటువంటి వాళ్ళు నేరుగా వాట్సాప్లో స్పందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.